నమస్తే అండి, మీ పేరు? నల్లా విశ్వేశ్వరరావు. విశ్వేశ్వరరావు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఏ విధంగా బాగుందంటారు? ఏ విధంగా అంటే అన్ని విధాలుగా బాగుంది. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఇచ్చేసారు. రేట్లు కూడా కొంచెం మొన్నటి మీద దిగినాయి. అదైందా సిమెంట్ అసలు రోడ్డుకి ఏది చేసే వరకు చేయలేదు ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు రోడ్లు కూడా సూపర్గా పోసుకుంటున్నాం. అయ్యో మరి ఇస్తానన్న హామీలు 6 పథకాలు ఉన్నాయి కదండి. అన్నీ కొన్ని సరిపోయాడు. ఏది ఎక్కిందేది, ఇప్పుడు ఎక్కిందేది ఒకటి మాటలకు జరుపుకొస్తున్నారు. ఓకే. అది ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చినాయి అంటారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందుబాటులో వచ్చేసి 24 గంటల డబ్బులు పడిపోతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇక్కడ నిత్యావసర సరుకులు బాగా పెంచేశారంట కదా. ఏమీ లేదు, పెంచలేదు. ఆడున్నప్పుడే పెరిగింది. అది మీరు ఉన్నప్పుడు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు బాగా తగ్గినాయి, తగ్గినాయి అంటే బాగున్నాయి అంటారా? బాగున్నాయి. మరి బాగా పెంచేశారని చెప్పేసి చెప్పుకుంటా అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మాట ఆడతాడు. అది అది మరి గతంలో పథకాలు కానీ పరిపాలన విధానం ఏ విధంగా ఉండేది అంటారు? ఏ విధంగా అంటే కొన్ని ఇచ్చేవాడు కాదు. అది అంటే ఎలాగంటారు? ఎలా అంటారంటే కొన్ని నిధులు వచ్చినాయి అనుకో, ఇంకో దానికి మప్పేసేవారు. ఇప్పుడు అలా మప్పులు లేవు, దానికే డైరెక్ట్. అది మరి జగన్ ఉన్నప్పుడు పన్ను ఉండి అంట, చంద్రబాబు నాయుడు వచ్చాక పన్ను ఉండలేదు, ఇబ్బంది పడుతున్నారు ప్రజలు అని చెప్పేసి అన్నారు. ఎవరన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు పన్ను ఉండి అంటే చేసుకోవడం ఏమీ లేదు. అప్పుడేముండి కాదు, ఇప్పుడే కొంత లైన్లో పడ్డారు. ఇప్పుడే బాగా పనులు వస్తున్నాయి. అది చేసుకుని కూలోడికి ఏంటి, ఎవరికి కూడా. ఇంకో 4-5 రోజులు పోతే ఇసుకలు కూడా వస్తాయి, ఇంకా పనులు ఉంటాయి, ఇంకా బాగుంటుంది పనులు. అది మరి పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారు గెలిచాక. సూపర్, బాగానే చేస్తున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ పరిపాలన చేత కావట్లేదు, రాజకీయాల్లోకి అనవసరంగా వచ్చాడని చెప్పేసి అన్నారు కదా. ఆడే కానీ రాకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు. అది అతను వచ్చిన వల్లనే కొంచెం అందుబాటులో ఉంది. అది ఆయన గెలక ముందు రైతులకు డబ్బులు ఇచ్చారు, గెలిచాక రైతులను అక్కడ పట్టించుకోవట్లేదు అన్నారు. ఎవరు రైతులా? అవి అలాగేమీ లేదు. రైతు భరోసా పడిపోవాలంటే కదా. ఇప్పుడు అలా కాదు, వాళ్ళు చూసుకున్న డబ్బులకే ఏంటి డబ్బులు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక సరిపెట్టారు. వాళ్ళు చూసుకున్నది అంజలు 1600 కోట్లు. రైతులకు ఎలా ఉందంటారు? బాగుంది, బాగుంది. ఇప్పుడు రైతులకి ఇంకో ఎడితే అసలు ఇప్పుడు వేయలేదనుకో, రైతు వారి వేస్తానన్నారు. వేస్తారు, ఒకటి చూసుకొచ్చి వేస్తాడు, ఒకటి చూసుకొచ్చి. పవన్ కళ్యాణ్ అంతా బాగానే చేస్తున్నారండి. చాలా సూపర్, బాగుంది. గత ప్రభుత్వం మీకు ఎలా అనిపించింది పరిపాలన విధానం? పరిపాలన మాకు అప్పుడు అంత ఏది అందుబాటులో లేదు. ఇదే కొంచెం అందుబాటులో వచ్చింది 3 మాసాలు అయిందో లేదో. ఇది ఒకటి మాటలకు వచ్చింది. 5 సంవత్సరాలు చేసినా ఏమీ లేదు. ఇప్పుడైతే బాగానే ఉందంటారు. బాగుంది.